హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్ సిరీస్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. చిన్న చిన్న మూమెంట్స్ని ట్రేడరు క్యాప్చర్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ బేసిక్స్, అట్ ద సేమ్ టైం కామన్గా అండ్ పాపులర్గా యూస్ చేసే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీసు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా డెఫినేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందో చూద్దాం. ట్రేడర్ ఏం చేస్తాడంటే మార్కెట్లో పొజిషన్స్ అనేవి తీసుకుంటాడు. ఆ పొజిషన్స్ని కొన్ని రోజులు హోల్డ్ చేస్తాడు, ఒక్కొక్కసారి కొన్ని వీక్స్ దాకా కూడా హోల్డ్ చేస్తాడు ఫ్రెండ్స్. అదేవిధంగా డే ట్రేడర్స్ అయితే అదే రోజు పొజిషన్ తీసుకుంటారు, అదే రోజు పొజిషన్స్ అనేది ఎగ్జిట్ అయిపోతుంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తుంటారంటే మార్కెట్లో చిన్న చిన్న స్వింగ్స్ని క్యాప్చర్ చేసి కొంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్ స్వింగ్ ట్రేడర్స్ టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటారు. లైక్ ఏంటంటే వాళ్ళు ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయటం, ప్యాటర్న్స్ని మార్కెట్లో రికగ్నైజ్ చేయటం. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మనం కొన్నిటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ముఖ్యంగా చాలామంది యూజ్ చేసేది ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్. ఈ ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టంలో ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేయటం, ఆ యొక్క డైరెక్షన్లో ట్రేడ్ అనేది తీసుకోవడం, కొద్దిగా ప్రాఫిట్ వస్తే తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో జనరల్గా యూజ్ చేసే ఇండికేటర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేస్తారు, మ్యాక్డి, ఒక్కొక్కసారి ట్రెండ్ లైన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్, వాల్యూమ్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసుకొని ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యూజ్ చేసిన మూవింగ్ యావరేజెస్ 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో అది వచ్చేసరికి 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసరికి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఎప్పుడైతే మ్యాక్డి అనేది జీరో లైన్ పైన క్రాస్ ఓవర్ అయిందో, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఈ మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందో మనం ఏంటంటే లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. జనరల్గా ఏంటంటే మనం అట్లీస్ట్ 1:2కి ట్రై చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరిగిందో, అబోవ్ జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుందో మనం ఏంటంటే లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ట్రేడింగ్ సిస్టమ్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఎప్పుడైతే స్టాకు సపోర్ట్ని దాటి కిందకు వస్తుందో షార్ట్ సైడ్ అనేది పొజిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే స్టాకు బ్రేక్అవుట్ అనేది చేస్తుందో అంటే రెసిస్టెన్స్ని దాటి ఆ టైంలో లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎక్కువగా బ్యాండ్ బోలింజర్ ఇండికేటర్ కానీ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటరు, లేదంటే వాల్యూమ్స్ అనేది కూడా యూస్ చేసుకుంటారు. వాల్యూమ్స్ని ఎందుకు యూస్ చేస్తారంటే ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు కరెక్ట్ బ్రేక్అవుట్ జరుగుతుందా లేకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్ జరుగుతుందా అనే దానికోసం వెరిఫికేషన్ కోసం ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ అనేది యూస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఫ్రెండ్స్ బ్యాండ్ బోలింజర్ అనే దాన్ని యూస్ చేసుకుంటారు. సో జనరల్గా ఫ్రెండ్స్ బ్యాండ్ బోలింజరు దగ్గరగా నేరోగా అవుతుంది అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే వాలటాలిటీ అనేది కంప్రెస్ అవుతుందని. ఒకసారి స్ప్రింగ్ని మనం కంప్రెస్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఎక్స్పాండ్ అవుతుందో ఫ్రెండ్స్ బ్యాండ్ బోలింజర్ కూడా ఆ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో దీన్ని మనం కంప్రెషన్ అంటాం ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎక్స్పాండ్ అయింది. అదేవిధంగా చూడండి మార్కెట్ ఈ లెవెల్లో ఇక్కడ మౌత్ అంటాం దీన్ని, ఇక్కడ కంప్రెషన్ నుంచి బయటికి రావడం అనేది కనిపిస్తుంది. సో ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి బ్యాండ్ బోలింజర్ ఆఫ్ చేసి ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే సో ఫ్రెండ్స్ ఈ లెవెల్లో చూడండి ఒక సింపుల్ బ్రేక్అవుట్ ఇది. ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ స్టాకు బయటికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా బ్యాండ్ బోలింజర్ కూడా వాలటాలిటీ కంప్రెస్ నుంచి బయటకు వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ ఏంటంటే అబౌవ్ 55 లేదా 60 ఉంటే మొమెంటం అనేది మనకి అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది సింపుల్ బ్యాండ్ బోలింజర్. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్అవుట్ కోసం మన స్ట్రాటజీ అనేది యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి మనకి ఇన్ఫోసిస్లో ఈ పాయింట్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత చాలా కన్సోలిడేషన్ అనేది తీసుకొని చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. ఓకే, స్ట్రాంగ్ గ్యాప్ అప్తో అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది మనకి ట్రెండ్ అయింది ఫ్రెండ్స్ పైకి అప్ సైడ్. ఓకే, సో ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. లాంగ్ ఎంట్రీ తీసుకొని స్మాల్ స్టాప్ లాస్ అనేది ఇనిషియల్గా తీసుకుంటారు. ఇది లాంగ్ ఎంట్రీ ఇక్కడ.
అదేవిధంగా షార్ట్ సైడ్ అనేది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సేమ్ ఇంతకుముందు ఏదైతే లాంగ్ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ సేమ్ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని ఫైనల్గా ఏంటంటే సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్ డౌన్ సైడ్. సో ఏంటంటే మనం దీంట్లో షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. మన ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ డౌన్ సైడ్, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. అదేవిధంగా ఒక్కోసారి బ్యాండ్ బోలింజర్ అనేది ఎనేబుల్ చేసుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క కంప్రెషన్ ఏదైతే ఉందో ఈ కంప్రెషన్ని మనం ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే కంప్రెషన్ జరుగుతుందో మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఒక స్ప్రింగ్ లాగా టైట్ కన్సోలిడేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా కంప్రెషన్ జరిగింది, అప్ సైడ్ మూవ్ అయిందనమాట. సో బ్యాండ్ బోలింజర్ని ఈ విధంగా కూడా యూస్ చేసుకుంటారు. వెరీ బేసిక్ ట్రేడింగ్ కాన్సెప్ట్ ఇది. ఇక మూడవది వచ్చేసరికి పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మార్కెట్ లేదా స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటారు, స్మాల్ స్టాప్ లాస్ అనేది పెడతారు ఫ్రెండ్స్. జనరల్గా రిస్క్ రివార్డ్ అనేది 1:2, 1:3 అలా ఉండేటట్టు చూసుకుంటారు. దీని పర్పస్ ఏంటంటే జనరల్గా టెక్నికల్ టూల్ అనేది ఒకటి ఉంది, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అని. దాన్ని యూస్ చేసుకొని ప్రాపర్ సపోర్ట్ ఎక్కడుంది లేదా ప్రాపర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ లెవెల్స్ దగ్గర ఎంట్రీస్ అనేవి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పుల్ బ్యాక్ ఎంట్రీస్ కోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్ట్రాటెక్ సిమెంటు డైలీ టైం ఫ్రేమ్లో ఏమైందంటే ఫ్రెండ్స్ మనకి హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో యాజ్ పర్ ద డౌట్ థియరీ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇక్కడ పుల్ బ్యాక్ అనేది రావడం జరుగుతుందో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ సహాయంతో మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఈ యొక్క లో నుంచి మనం ఏంటంటే ఈ యొక్క స్వింగ్ హైకి డ్రా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పుల్ బ్యాక్ అనేది మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్లో చూడండి, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. మార్కెట్ ఒక స్ట్రాంగ్ హైయర్ హైస్ ఫార్మేషన్స్తో ముందుకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకి 50% రిట్రేస్మెంట్ కానీ 61.8 రిట్రేస్మెంట్ కానీ దీన్ని గోల్డెన్ రేషియో అంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఆ రేషియో లెవెల్స్కి వస్తుందో మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ కేసులో ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటే లాంగ్ ఎంట్రీ అనేది అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర లాంగ్ ఎంట్రీ, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్గా ఏంటంటే ఫ్రెండ్స్ కొంత బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. దానికోసం మీరేంటంటే సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ కూడా కొన్ని ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైం చార్ట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ టూల్స్ కూడా మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి ఫ్రెండ్స్. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి వాళ్ళకు కూడా ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లైక్ ఫైర్స్, జెరోదా, అప్స్టాక్స్, కొటాక్ సెక్యూరిటీస్, ధన్, ఈ విధంగా. సో వాళ్ళు ఏంటంటే మీకు ట్రేడింగ్ చేయడానికి అండ్ రీసెర్చ్కి కావాల్సిన టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలి. సో ఎక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ఒకవేళ ట్రేడ్ అనేది ఎగెనిస్ట్గా వెళితే ఎంత రిస్క్ మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా ఏంటంటే ట్రేడింగ్ ప్లాన్ అంటాం. వితౌట్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ డెమో అకౌంట్స్తో ప్రాక్టీస్ అనేది చేయండి. సో అక్కడ మీకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అయిందంటే ఫ్రెండ్స్ దెన్ ఏంటంటే రియల్ ట్రేడ్స్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ బేసిక్స్ కవర్ చేసుకున్నాం, ఫ్యూ స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోరోవర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ స్వింగ్ ట్రేడింగ్లో కూడా రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దాని పర్పస్ ఏంటంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.